తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జీవనన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జీవనన్న నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపాలిటీలోని నూతన కమిషనర్ గారికి కలవడం జరిగింది. అదేవిధంగా పార్టీ తరఫున మరి ఏదైతే ఓటు సవరణ కార్యక్రమం జరుగుతుందో వాటిలన్నింటిలో మరి బోగస్ ఓట్లు కానీ పేరు మార్పిడి కానీ ఇతర వార్డు నుంచి ఇంకో వార్డులకు కానీ ఈ ప్రతి అంశాల మీద ప్రతి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మరొక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ మేడం కానీ. ఆ మేడం కూడా సానుకూలంగా మనం చేశారు. కానీ వారు ఏమంటున్నారంటే మరి సబ్ కలెక్టర్ గారు కూడా చూడాలా, నాకు అన్ని పవర్స్ లేవని చెప్తున్నారు. మేడం మీరే మున్సిపాలిటీకి బాసు, మరి ఓటర్ జాబితా అనేది తుది జాబితా మరి మీ మన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి జరుగుతుంది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మీ పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీరు ఐఆర్ ఆఫీసర్కి దృష్టి తీసుకెళ్లాలని కోరుతున్నాం. జై తెలంగాణ. తీసివేసి మరి నిజమైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించే విధంగా మరి కమిషనర్ గారు ఆదేశించాలని ఈ సందర్భంగా కోరినాము. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లను ఓటర్ లిస్టు నుండి తొలగించాలని కోరినాము. అదేవిధంగా మరి అనేక విషయాల మీద ఈరోజు మేము రిప్రజెంట్ చేస్తే కమిషనర్ గారు వారు ఏమంటారంటే నాకు అథారిటీ లేదు ఈ విషయాల మీద యాక్షన్ తీసుకోవడానికి, మీరు జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించాలని అన్నది. మా కమిషనర్ గారిని మేము అడుగుతున్నాం, ఈ ఎన్నికలకు ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలకు మీరే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏ విషయమైనా ప్రతి ఓటరు తమ యొక్క సమస్యల గురించి బాధ ఎదుర్కొన్నటువంటి దీని గురించి మీకే రిప్రజెంటేషన్ చేస్తారు. మీరు ఐఆర్ అథారిటీస్కు మీరు పంపాలా దాని గురించి. కాబట్టి ఏదైతే మేము ఇలా రిప్రజెంటేషన్ తీసుకొని పోయి వస్తే మరి నాకు ఇవ్వద్దు, మీరు క్లర్క్ ఇవ్వమన్నాను. మీరు మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా వివరిస్తున్న సందర్భంగా మీకు ఇవ్వకుండా ఒక పార్టీ తరఫున మరి మీకే మేము రిప్రజెంటేషన్ చేస్తాం. కానీ ఒక క్లర్క్ ఒక ఎల్డీసీగా యూడీసీకి మేము ఒక పార్టీ తరఫున రిప్రజెంటేషన్ చేయము. కాబట్టి మీరు కొత్తగా వచ్చిన ఆఫీసర్గా మరి దీని విషయాల మీద మీరు క్షుణ్ణంగా పై ఆఫీసర్లను తెలుసుకొని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రిప్రజెంటేషన్స్ మీద మీరు ఐఆర్ ఆఫీసర్ తోటి చర్చించి మీరు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతూ మరి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో దాన్ని వెంటనే పరిశీలించి అందులో పేర్కొన్నటువంటి అంశాల మీద మీరు BOL ద్వారా ఎంక్వైరీ చేయించి మరి సరైన ఓటర్ లిస్టును తయారు చేయించగలరని మరి కోరుతున్నాం. మున్సిపల్ కమిషనర్గా మరి మేడం గారు కొత్తగా వచ్చినారు. ఆమెకు ఎన్నికల మీద సరైనటువంటి అవగాహన లేదు. మరి ఆమె వెంటనే కలెక్టర్ గారితో కానీ జాయింట్ కలెక్టర్ గారితో తెలుసుకొని మరి స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్నదానికి కూడా ఆమె పెడచెవిన పెట్టి మరి సరైనటువంటి సమాధానం ఇచ్చకుండా దాట వేస్తున్నారు. ఎన్నికలకు నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు మీద వారికి సరైన అవగాహన కల్పించవలసి ఆఫీసర్ని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించాలని జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.